తరించడం ఏ విధంగానైనా సాధ్యం కాదని తెలుసుకోవాలి ఇక్కడ. కానీ యజ్ఞాలు ఏమిటో చెప్తున్నాడు. దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఇక్కడ 2 యజ్ఞములు చెప్పబడుతున్నాయి. మొదటిది, కొంతమంది యోగులు అంటే యోగిన, కొంతమంది యోగులు దైవరూప యజ్ఞాన్ని పర్యుపాసన చేస్తారు. అంటే ఉపాసన అని కూడా మాట వచ్చింది ఇక్కడ. అదేవిధంగా అనుష్ఠిస్తున్నారు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఉపాసన అంటే అనుష్ఠానమే, నిత్యానుష్ఠానమే ఉపాసన. అది బాగా చేస్తారు వాళ్ళు. అది దైవమేవ అపరే యజ్ఞం. ఆ యజ్ఞం ఏంటంటే అపరే అంటే కొందరు దైవరూపమైన యజ్ఞాన్ని చక్కగా అనుష్ఠిస్తారు. వాళ్ళు యోగులే, అంటే దాని యందు నిష్ఠితులే చక్కగా అనుష్ఠిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇది దైవ యజ్ఞం అని పెట్టుకోవాలి. మొదటి దైవ యజ్ఞం అంటే అర్థం ఏంటంటే దేవతలను ఉద్దేశించి చేసేటటువంటి యజ్ఞము, ఆయా దేవతలను ఆరాధించుట.